ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన తైత్తరీయోపనిషత్తు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అందులో మనకిప్పుడు మళ్ళీ ఇంకా కొంత శంకర భాష్యం జరుగుతూ ఉన్నది. మళ్ళీ కర్మల గురించి, జ్ఞానం గురించి ప్రశ్నలు. కర్మ, జ్ఞానము రెండే రెండుంటాయి. రెండుగా కనిపిస్తాయి గాని ఉన్నది ఒకటే. జ్ఞానము కదిలితే కర్మగా ప్రవర్తించి కార్యంగా కనిపిస్తుంది. కానీ అది వేరు గాదు. అయినా గూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది గాబట్టి మనం దాన్ని కూడా చూసుకోవాల్సొస్తుంది మధ్య మధ్యలో. ఇక్కడ కొన్ని రకాల ప్రశ్నలొచ్చాయి మళ్ళీ. మోక్షము ఎట్లా సాధించవచ్చు? మోక్షం సాధించేందుకు ఒక 5 రకాల పద్ధతులు, మెథడ్స్ చూద్దాము. ఒకటి, కేవలం కర్మలు చేస్తూ ఉంటే మోక్షం వచ్చే అవకాశం ఉందా? 2, జ్ఞానంతో కలిపి కర్మలు చేస్తూ ఉంటే మోక్షమొస్తుందా? 3, జ్ఞానము, కర్మ 2 కూడితే మోక్షమొస్తుందా? 4, జ్ఞానంతోటే కానీ కర్మలు చేస్తూ ఉంటే మోక్షమొస్తుందా? 5, కేవలం జ్ఞానంతోటే మోక్షమొస్తుందా అని 5 రకాలుగా కనిపించినా గూడా, ముఖ్యంగా వీళ్ళడుగుతున్న ప్రశ్న 3 అనుకుందాము. 5 గాదు 3. 1, కేవలం కర్మ వల్లన. 2, కర్మ, జ్ఞానం కలిస్తే దానివల్ల జ్ఞానంతో పాటు కలిసిన కర్మతో మోక్షమొస్తుందా? 3, కేవలం జ్ఞానంతో వస్తుందా అని అనిపిస్తుంది. అయితే అసలు 3 ప్రశ్నలు గూడా లేవు. ఒకటే ప్రశ్న. కర్మలు చేస్తూ ఉంటే మోక్షమొస్తుందా? జ్ఞానంతో మాత్రం మోక్షమొస్తుందా అని ఇన్ని రకాలుగా లేవు మనకు. కర్మలతో అసలు ఏ విధంగా గూడా మోక్షం రాదు. జ్ఞానంతో, కేవలం జ్ఞానంతో మాత్రమే మోక్షం. ఎందుకు? కేవలం కర్మలతో మోక్షం రాదు. కర్మల వల్ల వచ్చేవి కార్యాలు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వేరేగా చెప్పింది మనకు వేదము. కర్మలకి ఎక్కడ మోక్షము ఫలంగా చెప్పబడలేదు. కర్మలు చేస్తూ ఉంటే, చేస్తూ ఉంటే, చేస్తూ ఉంటే చిత్తము శుద్ధమై ఎప్పటికో ఒకప్పటికి జ్ఞానానికి యోగ్యత కలిగి, దాంతో జ్ఞానం కలిగి, దాంతో మోక్షం రావచ్చు కదా అని అనిపిస్తుంది. అట్లా గూడా అక్కడక్కడ చెప్తుందది. కానీ అది గూడా ఏ విధంగా పని చేస్తుంది అని చూసుకుందాం మనము. ఈ ప్రోగ్రాము మనం మధ్య మధ్యలో వింటూ ఉంటాము. ఏం చెప్తారంటే మనకు, ఇదిగో నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావనుకో, ఆ చేస్తున్న కర్మలు ఏదో విధంగా నీకిష్టమొచ్చినట్టు కోరికలతోటి వాటితోటి గాకుండా, వేదం చెప్పినట్టు వేద విహితంగా నువ్వు ఒకవేళ బ్రహ్మార్పణం అనుకుని కర్మలు చేశావంటే, దానివల్ల చిత్తం శుద్ధమవుతుంది. దాంతో ఏమవుతుందంటే, చిత్తశుద్ధి వల్ల జ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. దాంతో నీకు ఆత్మజ్ఞానం కలిగితే దాంతో మోక్షం అని చెప్తారు. ఇది ఎటువంటి పరిస్థితి అంటే ఒక దృష్టాంతం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సినారియో చూద్దాము. ఎందుకు అంటే ఈ జ్ఞానము, కర్మ, మోక్షం ఇవన్నీ అందులో సగం విషయాలు మన కళ్ళకు కనిపించేవి గావు. కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవడం కష్టం. మనకు ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ తోటైతే ఈజీ తెలుసుకోవడం అందుకని. ఇప్పుడు ఒకడు ఏదో నదిలో స్నానం చేస్తూ ఉన్నాడనుకోండి. అయితే ఉధృతంగా ఉంది ప్రవాహము. ఆ నది నీళ్ళలో వాడు కొట్టుకుని పోతూ ఉన్నాడనుకోండి. ఇంకప్పుడు అందులో నుంచి బయటపడడం కోసము వాడేం చెయ్యొచ్చు, ఈదుకుంటూ, ఈదుకుంటూ ఏదో గట్టు వైపుకి అటువైపో, ఇటువైపో ఏదో ఒక గట్టుకి రావచ్చు వాడు పాపం. కానీ అంత అవకాశం లేదు. అదేమో చాలా పెద్ద నది. భయంకరమైన అలలతోటి, విపరీతమైన వేగంతోటి అది ప్రవహిస్తూ ఉన్నది. వాడు గట్టు వైపు ఈదడానికి అవకాశం లేకుండా ఉంది. కొట్టుకుని పోతూ ఉన్నాడు అందులో ఆ నీళ్ళల్లో. అప్పుడేమైందంటే వాడికి ఒకటే ఒక దారి. వాడు గట్టిగా అరుస్తుంటే వాళ్ళు వీళ్ళు గట్టు మీద ఉన్నవాళ్ళు ఏం జేస్తారంటే, అదిగో ఇంక కొంచెం దూరంలో నీకొక కర్ర కనిపిస్తుంది చూసావా? ఒక పెద్ద కట్టె.
ఆ నీళ్ళలో మధ్యలో ఉన్నది అది పాతుకుని ఉన్నదక్కడే. దాన్ని పట్టుకున్నావంటే నువ్వు కొట్టుకొని పోవు అని చెప్తారు. వాడు పాపము ఎట్లోకట్ల కష్టపడి ఆ కర్ర పట్టుకున్నాడనుకోండి. అదేదో పాతుకునున్నదక్కడ నదిలో మధ్యలో. అది మాత్రం కొట్టుకొని పోవట్లేదు. దాన్ని పట్టుకొని ఉండేసరికి ఏమైందంటే, వీడు గూడా కొట్టుకొని పోవడం ఆగిపోయింది. కానీ ఏంటంటే, వాడింకా నీళ్ళలోనే ఉన్నాడు బయటపడలేదు. దాంతో ఏమైందంటే, వాడెప్పుడో ఒకప్పుడు అది నది మధ్యలో ఉంది మరది. ఆ కర్ర గూడా నది మధ్యలో ఉన్నది. కానీ ఏంటంటే, వీడు పూర్తిగా నదీ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఆపింది అంత మాత్రం. కానీ గట్టు చేర్చట్లేదు. ఇప్పుడు వీడేం చేయొచ్చంటే, ఎప్పుడో ఒకప్పుడు నెమ్మదిగా బలం పుంజుకుని, ఓపిక తెచ్చుకుని, మార్గం చూసుకుని, ఎటువైపు గట్టున్నదో చూసుకుని, ఏ గట్టు వైపుకి వీడు వెళ్ళాలో, అటువైపుకు ఈ కర్ర పట్టుకునే కొంత దూరం వాడు ఈదుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత ఇంక ఈ కర్రనే పట్టుకుంటాను, దీన్ని వదలను అంటే మాత్రము గట్టు ఎక్కడం వాడికి కుదరదింక. ఏదో ఒక సమయంలో ఈ కర్ర వదిలిపెట్టి, ఈదుకుంటూ వెళ్లి వాడు గట్టెక్కాలి. ఈ గట్టెక్కడమే తరించిపోవడము. పారం ముట్టేగా వెళ్ళిపోవడం వాడు. అవతల గట్టు చేరడం. ఇప్పుడు వీడు ఆ కర్ర అసలు పట్టుకోలేదనుకోండి. కొట్టుకునే పోతూ ఉంటాడు ఆ నీళ్ళలో. పోనీ కర్ర పట్టుకొని ఇంక దాన్ని వదిలిపెట్టకుండా అట్లనే ఉన్నాడనుకోండి. నీళ్ళలోనే ఉంటాడు వాడెప్పటికీ ఇంకా. బయటపడడు. గట్టెక్కలేడు. కాబట్టి ముందు వాడేం చేయాలంటే, ఏదో విధంగా కర్ర పట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా దాన్ని పట్టుకొని కొంత దూరము ఈదుకుంటూ వెళ్ళి, తర్వాత దాన్నొదిలిపెట్టి, ఇంక మిగిలిందంతా వాడు సొంతంగా ఈదుతూ గట్టెక్కాలి. ఇప్పుడు ఇట్లా ఉంటాయి మనకు కర్మ, ఉపాసన, జ్ఞానాలు. ఒక్కటి ఆ నది ఏమి అంటే ఈ సంసారమన్న ప్రవాహము. ఈ సంసార ప్రవాహంలో కర్మల ప్రవాహంలో వాడు కొట్టుకుని పోతూ ఉంటాడు అదే పనిగా. వాడు ఇంకా అసలు ఏది పట్టించుకోకుండా ప్రతిఫలాల మీద ఆపేక్ష మాత్రం ఉంచుకుని వాడు కోరికలతో ఉండి కర్మలు చేస్తూ ఉన్నాడంటే, ఆ కర్మల్లో కొట్టుకొని పోతూనే ఉంటాడింక. జన్మల పరంపరలుంటాయి. ఎక్కడ అది ఆగదింక. వాడు ఇంక గట్టుకి చేరేది లేదు. వాడు మోక్షం పొందేది లేదు. వాడు తరించేది లేదు. అందుకని వేదం ఏం చెప్తుందంటే, అందుకని నువ్వు ఆ విధంగా కొట్టుకుని పోకుండా, నేను చెప్పినట్టు అదిగో ఆ కర్ర ఊతంగా పట్టుకో అని చెప్తుంది. అది ఉపాసన లాంటిది. ఉపాసన అంటే ధర్మంగా ప్రవర్తించు. నువ్వు చేసేదంతా భగవదర్పణంగా చేస్తూ ఉండు. ఏదో కోరికలతోటో, ప్రతిఫలాల పైన ఆశలతోటో కర్మలు చెయ్యొద్దు. అసలు దేనితో సాంగత్యం పెట్టుకోకు అని ఈ రకంగా పాపం చెప్తుంది. ఆ రకంగా కర్మలు చేస్తూ ఉన్నంత వరకు ఏమవుతుందంటే, ఆ కర్ర పట్టుకున్నట్టే. కనీసం కొట్టుకుని పోము ఆ కర్మల్లో పడి. కానీ ఆ ఉపాసనలను పట్టుకొని కూర్చున్నామంటే, ఇదే విధంగా వేదం చెప్పినట్టే నేను కర్మలు, ఉపాసనలు చేసుకుంటూ కూర్చుంటాను అని అదే పనిగా కూర్చున్నామంటే, పట్టుకునే వదలకుండా ఇంకెప్పటికీ గట్టెక్కలేము. కాబట్టి ఎంతవరకు అంతవరకు. కర్మోపాసనలు కొంతవరకే మనకు సహకరిస్తాయి. ఆ తర్వాత మాత్రము మనము జ్ఞానంతో అంటే మన సొంత రెక్కల కష్టం పైన మనము గట్టెక్కాలి. మనకు ఎంతో కొంత దూరము మరీ పూర్తిగా కొట్టుకుని పోకుండా ఆపుతుంది మనకు ఆ కర్ర. ఆ తర్వాత మన భుజబలంతోటే మనం ఓపిక చేసుకొని ఈదుకుంటూ గట్టెక్కాలి గదా! అట్లానే మనకున్న 2 రెక్కలేమి అంటే జ్ఞానము, వైరాగ్యము. అవి మనమే సాధించుకుని వాటి బలంతో ఇంక ఈ కర్రలను వాటిని అన్నిటిని వదిలిపెట్టి, మనకు ఇటురా, ఇటురా, ఇటురా అని మన గురువులు మార్గం చూపిస్తూ ఉంటారు. ఆ గట్టు మీద నిలబడ్డ వాళ్ళు అవతల సైడ్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు చూపిస్తారు. ఇటురా అని చూపిస్తారు. అటువైపుకి ఈదుకుంటూ వెళ్ళాలి మనం. కాబట్టి ఇంతకీ కర్మ మంచిదా? ఉపాసన మంచిదా? కర్మతో కలిపి నేను జ్ఞానం పట్టుకుంటే మంచిదా? జ్ఞానంతో కలిపి కర్మ పట్టుకుంటే మంచిదా? కర్మ మాత్రం పట్టుకుంటే మంచిదా? అంటే కర్ర మాత్రం పట్టుకొని ఏం చేస్తావు? లేదా కర్రను గూడా వదిలిపెట్టి ఊరికనే నువ్వు కొట్టుకుని పోతూ ఉంటే ఎక్కడ గట్టెక్కుతావు? ఇవన్నీ ఇన్ని ప్రశ్నలు లేవసలు. మోక్షం ఇన్ని రకాలుగా నువ్వు దాన్ని క్వాలిఫై చేసి రకరకాలుగా ప్రశ్న వేయవలసిన అవసరం గూడా లేదు. అసలు ఇవన్నీ ప్రశ్నలు ఇన్ని రకాలుగా వేయడం వల్ల అజ్ఞానమే బయటపడుతుంది తప్ప ఉపయోగం లేదు.
కేవలం కర్మ వల్ల మోక్షమొస్తుందా? కర్మలు జ్ఞానం వల్ల మోక్షమొస్తుందా? జ్ఞానం వల్ల మోక్షమొస్తుందా? ఇన్ని రకాల ప్రశ్నలు గాదు. ఒకటే డైరెక్ట్ క్వెషన్. మోక్షం ఎట్లా వస్తుంది? అని అడిగితే, జ్ఞానం వల్ల మోక్షమొస్తుంది అని చెప్పి మార్గం చూపించేవాళ్ళు. ఆ విధంగా ఉపదేశం పొంది దాన్ని సాధన జేసుకోవచ్చు. కానీ దేని వల్ల మోక్షమొస్తుంది అని అడగడం మానేసి, అంటే ఇది చేస్తే వస్తుందా? అని ఆ రకంగా ప్రయత్నించడం వల్ల ముందు దీన్ని శుద్ధి జేయవలసొస్తుంది మనకి. ఈ 5 ప్రశ్నలనే రకరకాలుగా అడుగుతారిప్పుడు మళ్ళీ. ఇంకా కొంచెం లోతుగా అడుగుతారు. జస్టిఫై చేస్తూ మరీ అడుగుతారు. అసలు ఈ ప్రశ్నలే వ్యర్థమైన ప్రశ్నలు. అయినా గూడా ఆ ప్రశ్నల పైన అభిమానంతో ఆ ప్రశ్నల్ని జస్టిఫై చేసుకుంటూ ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. జవాబు మాత్రం ఒక్కటే మనకు ఆల్రెడీ తెలుసు. చూసుకుంటూ వెళ్దాము. తత్ర కేవలేభ్యः ఏవ కర్మభ్యः స్యాత్. సమస్త వేదార్థ జ్ఞానవతః కర్మాధికారాత్. వేదః కృత్స్నः అధిగन्तవ్యः స రహస్యः ద్విజన్మనా ఇతి స్మరణాత్. అధిగమః చ సహోపనిషదర్థేన ఆత్మజ్ఞానాదినా విద్వాన్ యజతే విద్వాన్ యాజయతి ఇతి చ విదుషః ఏవ కర్మణి అధికారः ప్రదర్శ్యతే సర్వత్రా. జ్ఞాత్వా చ అనుష్ఠానమితి చ. కృత్స్నస్య చ వేదః కర్మార్థः ఇతి హి మన్యంతే కేచిత్. కర్మభ్యః చేత్ పరం శ్రేయః న అవాప్యతే వేదః అనర్థకః స్యాత్. అని ఇన్ని విధాలుగా తిరిగేసి మరలేసి అదే ప్రశ్న. తత్ర అందులో కేవలము కర్మల చేతే మనకు మోక్షం కలిగే అవకాశం ఉందా? ఉందనుకుంటే అందులో మనకొచ్చే నష్టమేమి? అసలు అదే విధంగా ఉందని గూడా మా అభిప్రాయము. కేవలము కర్మల వల్లే మోక్షం. ఎందుకు? ఎందుకంత ధాటిగా మనం చెప్పగలము అంటే, సమస్తమైన వేదాలు, వేదాంతాల్లో చెప్పబడే అర్థాలు, సమస్త వేదార్థాల వల్ల కలిగే జ్ఞానము ఎవడికుంటుందో వాడికే గదా కర్మాధికారము. వేదము, వేదాంతాలు మొత్తం అన్నీ చదువుకున్న వాడికే కర్మలు చేసే అధికారం ఉన్నది అంటే, దానివల్ల మనకేమర్థమైతుంది? కర్మల వల్లే మోక్షం అని గదా! ఎందుకు మనం అట్లా అనుకుంటున్నాము అంటే, వేదః కృత్స్నః అధిగంతవ్యః స రహస్యః ద్విజన్మనా అని స్మృతి గూడా చెప్తున్నది మనకు. ద్విజన్మ కలిగిన వాళ్ళు అంటే వేదం చదువుకున్న వాళ్ళు రహస్యాలతో కూడిన అంటే వేద రహస్యాలు అంటే ఉపనిషత్తులతో కూడిన, వేదాంతంతో కూడిన వేదాలను కృత్స్నం మొత్తము అధిగంతవ్యః తెలుసుకోవలసి ఉన్నది. అధిగమనం అంటే పూర్తిగా తెలుసుకొని ఉండాలి అని చెప్తూ ఉన్నది. కాబట్టి ఆ రకంగా తెలుసుకున్న వాళ్ళు అధిగమనం అంటే ఏంటి? పూర్తిగా తెలుసుకోవడం అంటే ఉపనిషదర్థేన ఆత్మజ్ఞానంతో సహా అనర్థం. మొత్తము ఆత్మజ్ఞానంతో సహా ఉపనిషత్ చెప్తున్న వేదార్థ విజ్ఞానము, ఆత్మ విజ్ఞానంతో సహా తెలుసుకోవడమే గదా! అధ్యయనం చేయడము అంటే. దాన్ని పొందడము అంటే. ఆ విధంగా పొందిన ద్విజన్మ కలిగిన వాడు వేద పండితుడు ఏం చేస్తాడంటే, ఆ విద్వాన్ యజతే యజ్ఞాలు చేస్తాడు. ఇంతా తెలుసుకుని వాడేం చేస్తాడు, వేదాలు, ఉపనిషత్తులు మొత్తం చదివి, అందులో అర్థమంతా తెలుసుకుని, మొత్తం ఆత్మ రహస్యమంతా అర్థం చేసుకొని వాడు ఇంతకేం చేస్తాడు, యజతే యజ్ఞాలు చేస్తాడు. విద్వాన్ యాజయతి యజ్ఞాలు చేయిస్తాడు. ఇతి చ అని విదుషః ఏవ కర్మణి అధికారః ప్రదర్శితే సర్వత్రా అన్ని చోట్ల ఆ విధంగా విద్వత్తు కలిగిన వాడు, వేద విజ్ఞానం కలిగిన వాడు, వేదవేత్తకు యజ్ఞాలు చేయడము, చేయించడము అన్న కర్మలను అప్పజెప్పింది కదా మనకు వేదము. ప్రతి చోట వేదమే గాదు, శృతే గాదు, స్మృతి గూడా అదే చెప్తూ ఉన్నది. జ్ఞాత్వా తెలుసుకుంటే ఏం చేస్తాడు వాడు, వేదాలను ఉపనిషత్తులతో సహా సరహస్యంగా మొత్తం వేద విజ్ఞానమంతా తెలుసుకుంటే వాడేం చేస్తాడు జ్ఞాత్వా? అనుష్ఠానం చేస్తాడు. అంటే కర్మలు చేస్తాడు అనే ఉన్నది గదా! కృత్స్నః చ వేదః కర్మార్థః ఇది మొత్తం వేదమంతా ఉన్నదెందుకు? కర్మం కోసమే. వేదమున్నదెందుకు? కర్మలు చేయడానికి కోసమే అని కేచిత్ కొంతమంది మన్యంతే హి అనుకుంటూ ఉంటారు. ఒకవేళ కర్మల వల్ల పరమ శ్రేయస్సు అంటే మోక్షము
నా అవాప్యతే రాదు అంటే ఇంక మరి వేదమే అనర్థకము వ్యర్థమైపోవట్లేదా? వేదాలు చదువుకున్నవాడు యజ్ఞాలు, యాగాలు చేస్తుంటాడు, చేయిస్తుంటాడు. వాడు అనుష్ఠానం చేస్తూ ఉంటాడు, ఆచరిస్తూ ఉంటాడు. వాడికే కర్మాధికారం ఉంటుంది అని ఇన్ని చోట్ల శృతులు, స్మృతులు చెప్తూ ఉంటే, నువ్వొక్కడివి కూర్చొని, ఆహా! కుదరదు. కర్మలు చేస్తే మోక్షం రాదు అంటే అసలు వేదాలెందుకున్నాయి? వేదాలు, ఉపనిషత్తులెందుకున్నాయి? అందులో చెప్పిన విధంగా చేస్తే మోక్షం వస్తుందనే గదా అవి చెప్తాయి. మోక్షం రాదు దానివల్ల, కర్మల వల్ల అంటే, మరి వేదం మొత్తము వ్యర్థమైపోలేదా? అని మన వాళ్ళు అడుగుతున్నారు. దానికి మన సిద్ధాంతం ఏం చెప్తున్నాడంటే, కాదు. నా నిత్యత్వాత్ మోక్షస్య ఎన్ని సార్లు చెప్పాలి ఈ విషయము? మోక్షము నిత్యము. కొత్తగా నువ్వొక పని చేసి సాధించవలసింది కాదు. నిత్యః హి మోక్షః ఇష్యతే. మోక్షము నిత్యమని చెప్తారు కదా! నిత్యమైన దాన్ని నువ్వు కొత్తగా సాధించేది ఎట్లా? కుదరదు. కర్మ కార్యస్య చ అనిత్యత్వం ప్రసిద్ధం లోకే. ఒక కర్మ చేస్తే దానివల్ల ఏదో ఒక కార్యము అంటే ఒక ఔట్‌పుట్ తయారవుతుంది. ఒక పని చేయడం వల్ల ఏదైనా ఒక వస్తువు తయారయ్యింది అంటే అది అనిత్యము. అది ఎప్పటికీ ఉంటుందని చెప్పలేము. అసలు ప్రసిద్ధంగా లోకంలో ఏదైనా ఒక పని వల్ల ఒక వస్తువు తయారైతే అది ఎప్పటికీ ఉండదు అది. అనిత్యంగా ఉంటుంది. నిత్యము ఉండదు. కర్మభ్యః చేత్ శ్రేయః అనిత్యం స్యాత్ తచ్చ అనిష్టం. కర్మల వల్ల ఒకవేళ శ్రేయస్సు కలిగిందంటే, కర్మల వల్ల మోక్షాన్ని సాధిస్తాను నేనని నువ్వన్నావంటే, కర్మల వల్ల కలిగేదేదైనా అనిత్యమైన వస్తువవుతుంది. కర్మల వల్ల కలిగే కార్యము ఔట్‌పుట్, కర్మల వల్ల పనులు చేస్తే దానివల్ల వచ్చే ప్రోడక్ట్ అనిత్యంగా ఉంటుంది. నువ్వు కర్మల వల్ల మోక్షాన్ని తయారు చేసావనుకో, ఆ తయారైన పదార్థం గూడా, మోక్షం గూడా అనిత్యమైపోతుంది. అది గూడా అనిష్టం. మనకు ఇష్టమైంది, మనకు ప్రయోజనకరమైంది కాదు. మనము కోరుకునే మోక్షం అటువంటిది గాదు. మోక్షం అని పేరు పెట్టుకుని ఏదైనా గావచ్చు అది వేరే పదార్థం గానీ, అసలు నిత్యమైన మోక్షం అని ఏది చెప్పుకుంటున్నామో అదైతే కర్మల వల్ల కుదరదు. ఎందుకంటే, కర్మల వల్ల కలిగేది అనిత్యమైన వస్తువు. దానికి నువ్వు కావాలంటే మోక్షం అని టైమ్ పాస్‌కి పేరు పెట్టుకో. కానీ అది ఒరిజినల్ మోక్షం కాదు. మోక్షం అది ఎప్పుడూ ఉండేది. నిత్యము ఉండేది. కర్మల వల్ల తయారవుతే అది. నువ్వు చెప్పే మోక్షము నిత్యమైన మోక్షం కాదు. తత్ యథా ఇహ కర్మచితః లోకః క్షీయతే. కావాలంటే చూసుకో కర్మచితః. కర్మల వల్ల సంపాదించిన ఏదైనా సరే కావాలంటే నువ్వు ఎన్ని లోకాలైనా సంపాదించుకో. అవన్నీ గూడా క్షయమైపోతాయని చాందోగ్యోపనిషత్తు చెప్పలేదు? ఇతి న్యాయానుగృహీత శృతి విరోధాత్. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే మనకు వేదం చెప్పిన విషయాలు ఎన్ని చోట్ల చూసినా సరే న్యాయంగా ఇదే అర్థమవుతుంది. కాబట్టి కర్మల వల్ల కలిగేది ఏదైనా సరే అనిత్యము. మోక్షమేమో నిత్యమైన పదార్థము. అందుకని కర్మల వల్ల మోక్షము కలగదు అని చెప్తే సరే ఇంకో రకంగా చూద్దాము. నను కామ్య ప్రతిషిద్ధయోః అనారబ్ధాత్ ఆరబ్ధస్య చ కర్మణః ఉపభోగేన ఏవ క్షయాత్ నిత్య అనుష్ఠానాత్ చ ప్రత్యవాయ అనుపపత్తేః జ్ఞాన నిరపేక్షః ఏవ మోక్షః ఇతి చేత్ అనుకోవచ్చు కదా! నను ఇంకో రకంగా చూద్దాం పట్టండి. కామ్య ప్రతిషిద్ధ కర్మలని అనుకుందాము. కామ్య కర్మలు, ప్రతిషిద్ధ కర్మలని ఏవో ఉంటాయి. కామ్య కర్మలు అంటే కోరికలతో చేసే కర్మలు, ఇష్టులు అని పిలుస్తారు. ప్రతిషిద్ధ కర్మలు అంటే వద్దు, నిషేధము, డోంట్ అని చెప్పే కర్మలు. ఇప్పుడు నేను ఒకవేళ కోరికలతో కర్మలు చెయ్యను. వద్దు అన్న నిషిద్ధమైన కర్మలు చెయ్యను. ఆ రకంగా కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు చెయ్యకుండా పోతే అనారంభాత్ అసలు నేను ప్రయత్నం గూడా చెయ్యను. అసలు ఆ రకంగా కర్మలు గూడా చేయకపోతే దానివల్ల ఏమవుతుంది? కామ్య ప్రతిషిద్ధ కర్మలసలు ప్రారంభించకనే పోతే, దానివల్ల ఆగామి ఫలితాలేమీ ఉండవు గదా! రెండోది,
ఆరబ్ధస్య కర్మణః ఉపభోగేన క్షయాత్. అయితే కానీ ఇవన్నీ అనారంభం. అసలు స్టార్ట్ చెయ్యను. కోరికలతో ఏ కర్మలు స్టార్ట్ చెయ్యను. వద్దు అన్న పనులేమి చెయ్యను. దాంతో నాకు వాటి వల్ల కలిగే పాపాలేవి కలగవు. కాబట్టి ఆగామి ఉండదు. నెక్స్ట్ ప్రారంభమైపోయిన కర్మలున్నాయి. ప్రారబ్ధ కర్మలు. ఈ ప్రారబ్ధ కర్మలు నేను చేస్తూ పోతే దానివల్ల అవి క్షయమైపోతాయి కదా! ప్రారబ్ధమైపోయిన కర్మలు, ప్రారంభమైన కర్మలు, ప్రారబ్ధ కర్మలు చేస్తూ పోతే క్షయమైపోతూ ఉంటాయి. కాబట్టి అవి గూడా ఉండవు. ఇప్పుడెన్నైనాయి? ఆగామి అయిపోయినాయి, ప్రారబ్ధము అయిపోయినాయి. ఇంకా నిత్య కర్మలుంటాయి. వాటిని అనుష్ఠానం చేస్తూ ఉన్నాననుకోండి. అప్పుడేమవుతుంది? ప్రత్యవాయ అనుపపత్తేః. నిత్య కర్మలు చేస్తూ ఉంటే పాపం రాకుండా ఉంటుంది. దాంతో మళ్ళీ ఆగామి ఉండవు. ఇంక దీనివల్ల ఏమవుతుంది? జ్ఞాన నిరపేక్షः ఏవ. జ్ఞానంతో సంబంధం లేకుండానే మోక్షం సాధించొచ్చు గదా! నేను కామ్య ప్రతిషిద్ధ కర్మలు చెయ్యను. ప్రారబ్ధ కర్మలు చేసుకుంటూ వెళ్తాను. నిత్య కర్మలు చేస్తూ వెళ్తాను. ప్రారబ్ధ, నిత్య కర్మలు చేస్తాను. కామ్య ప్రతిషిద్ధ కర్మలు చెయ్యను. ప్రారబ్ధ కర్మలు చేయడం వల్లనేమో ప్రారబ్ధ కర్మలు క్షయమవుతాయి. నిత్య కర్మలు చేస్తూ కామ్య ప్రతిషిద్ధ కర్మలు చెయ్యకుండా ఉంటేనేమో ఆగామి కర్మలు నశిస్తాయి. రాకుండా పోతాయి. అసలు ఉండను గూడా ఉండవు గదా! కాబట్టి అవక్కడికయిపోతాయి. దీంతో కర్మలన్నీ మొత్తం నశించిపోయిన తర్వాత ఇంకేమి మోక్షమే గదా! కర్మలు లేకపోవడే కర్మక్షయమే గదా మోక్షము. దానికి జ్ఞానంతో సంబంధమేముంది? కర్మక్షయం అయిపోతే మోక్షం వచ్చేసింది గదా ఆటోమేటిక్‌గా. జ్ఞానం ఎందుకింక మధ్యలో? అవసరం లేదు గదా! అని అడుగుతూ ఉంటే, తచ్చన అది గూడా కాదు. నువ్వొక ముఖ్యమైన విషయం మర్చిపోయావు. నువ్వు బానే చెప్పావు గానీ లిస్ట్‌లన్నీ. ఇందులో సంచిత కర్మలేం జేశావు మరి నువ్వు? ఆగామి కర్మలనేమో కామ్య ప్రతిషిద్ధ కర్మలు చెయ్యకుండా నిత్య కర్మలు అనుష్ఠానం చేస్తూ జాగ్రత్త చేసుకున్నావు. ఏదో ప్రారబ్ధ కర్మల్ని అనుభవించడం వల్ల క్షయమైపోతాయి పో అన్నావు. కాబట్టి ఆగామి, ప్రారబ్ధం 2 పోయాయి గానీ, సంచితం ఏమైంది మళ్ళీ? సంచితం అట్లానే లేదు. శేషకర్మలు అట్లానే ఉన్నాయి గదా! శేషకర్మ సంభవాత్ తన్నిమిత్త శరీరాంతర ఉత్పత్తిః ప్రాప్నోతి ఇతి ప్రత్యుక్తం. ఇదెప్పుడో ప్రత్యుక్తం. మేమెప్పుడో దీన్ని ఖండించాం గదా! ముందే అసలు ఈ మొత్తం తైత్తిరీయోపనిషత్తు మొదలుపెడుతూనే ఈ విషయం గురించి ఎంత సుదీర్ఘంగా చెప్పుకుంటూ వచ్చాం మనము. శేషకర్మలుంటాయి. సంచితంగా ఇంతకుముందు చేసిన కర్మలన్నీ ఉంటాయి. మరి వాటినేం జేస్తావు నువ్వు? అవన్నీ ఉన్నంత వరకు నీకు శరీరం సంభవించవలసి ఉంటుంది. ఆ నిమిత్తంగా మళ్ళీ మళ్ళీ దేహాలొస్తూనే ఉంటాయి. దాంతో జన్మలుంటూనే ఉంటాయి. మోక్షం ఎక్కడుంది నీకు? కాబట్టి ఈ విధంగా శరీర ఉత్పత్తులు నువ్వు అదే పనిగా పొందుతూ ఉండడం వల్ల మోక్షం అన్నది కుదరదని ఎప్పుడో తోసిపారేసాము. ఆల్రెడీ ఖండించిన విషయాన్ని నువ్వు మళ్ళీ ప్రశ్నిస్తున్నావు. కర్మశేషస్య చ నిత్యానుష్ఠానేన అవిరోధాత్ క్షయానుపపత్తిః ఇతి చ. అంటే కర్మశేషాలెక్కడుంటాయండి? ఇప్పుడు నేను ప్రారబ్ధ కర్మలన్నీ చేస్తూ వెళ్తూ ఉంటే అవి క్షయమవుతూ ఉన్నాయి కదా! అంటే నీ ప్రారబ్ధ కర్మలు అంటే ఆగామి రాకుండా చూసుకుంటున్నావు నువ్వు. కామ్య ప్రతిషిద్ధ కర్మలు చెయ్యవు. నిత్య కర్మలు అనుష్ఠానం చేస్తావు. దీనివల్ల ఆగామి రావని చెప్తున్నావు గానీ, ప్రారబ్ధ కర్మల్ని నువ్వు ఎంత దూరం అనుభవిస్తావు? సంచితంలో ఉన్నవన్నీ ప్రారబ్ధంగా తీసుకొని నువ్వవి పూర్తిగా అనుభవించేంత వరకు గూడా నీకు మళ్ళీ మళ్ళీ జన్మలొస్తూనే ఉంటాయి. అదొక ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉన్నది. కాక సంచిత కర్మలుంటాయి. కర్మశేషాలున్నాయి. అవి నిత్యము చేయవలసిన కర్మల అనుష్ఠానం చేస్తూ ఉంటే, ఈ కర్మశేషం లేకుండా పోతుందని నువ్వు ఎట్లా చెప్తావు? ఎందుకు అంటే, నిత్యానుష్ఠానం వల్ల, నిత్య కర్మల అనుష్ఠానం చేస్తూ ఉండడం వల్ల కావాలంటే పాపము రాకుండా పోతుంది గానీ, ఆల్రెడీ ఉన్న పాపమో, పుణ్యమో అనుభవించవలసే వస్తుంది గదా! అవి క్షయమవ్వవు గదా! పోనీ అందులో గూడా నువ్వు నిత్య కర్మలు చేస్తుంటే పాపము గూడా నశిస్తుంది. పాతవి సంచితమైనవన్నీ గూడా నశిస్తాయనే అనుకుందాం పోనీ. అట్లా అనుకుంటే గూడా మరి సంచితమైన పుణ్యకర్మలు అవట్లనే ఉంటాయి మళ్ళీ. వాటిని అనుభవించడానికైనా నీకు జన్మలు రావాలి గదా! అంటే నిత్య కర్మలు అనుభవిస్తున్నాను గదా అంటావేమో.
నిత్య కర్మలు అనుభవిస్తూ ఉంటే, దానివల్ల నీకు పాపకర్మలు రాకుండా ఉంటాయి. పాపకర్మలు ఒకవేళ ఉన్నవి పోతే పోయాయి అనుకో. పుణ్యాలు నిత్య కర్మలు చేస్తుంటే ఉన్న పుణ్యాలెందుకు క్షయమవుతాయి? అవట్లనే ఉంటాయి. వాటి కోసం మళ్ళీ జన్మలొస్తాయి. ఈ విధంగా ఒక్క రకంగా గూడా నీ ప్రారబ్ధ ఆగామి సంచితాలలో నుంచి నువ్వు ఉన్న కర్మలను, వాటి కోసం వచ్చే జన్మలను పూర్తిగా తొలగించుకుని మోక్షాన్ని పొందడం అన్నది అవకాశమే లేదు. లేదు అని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు అని చెప్పారు. సరే అయితే ఇంకొక రకంగా చూద్దామని మళ్ళీ ప్రశ్నిస్తుంటే దాని గురించి చూద్దాము. యదుక్తం సమస్త వేదార్థ జ్ఞానవతః కర్మాధికారాదిత్యాది తచ్చ న. సమస్త వేదార్థ జ్ఞానవంతుడికే, సమస్త వేదాలను వాటిలోని అర్థాలు వేదాంతాలు సమగ్రంగా చదువుకున్న వాడికే, వాటిని అధిగమించిన వాడికే కర్మాధికారం ఉంటుందని నువ్వు ఏది చెప్పావో అది కూడా నువ్వు ఇక్కడ చెప్పిన అసలు ఈ స్టేట్మెంట్ తప్పు. సమస్త వేదార్థ జ్ఞానవతః కర్మాధికారాత్ అని నువ్వు చెప్పావు గాని తచ్చ న అది కూడా తప్పు. ఎందుకు అంటే శృతజ్ఞాన వ్యతిరేకాత్ ఉపాసనస్య. మొత్తము సమస్త వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు అన్నీ చదువుకొని వాటి అర్థము రహస్యంగా తెలుసుకుంటే వాడికి కర్మ చేసే అధికారం అంటున్నావు గాని కాదు. మొత్తం వేదార్థాన్ని తెలుసుకున్న జ్ఞానవంతుడికి కర్మలు చేసే అధికారం గాదు. అసలు జనరల్‌గా శృతము ఊరికనే వింటే. గురుకులంలో చేరి వేదాలను నువ్వు శ్రవణం చేస్తే గూడా అంత మాత్రాన శృతజ్ఞాన మాత్రేణ హి కర్మణి అధిక్రియతే. కర్మకు అధికారం కలుగుతుంది. ఉపాసనాం అపేక్షతే న. ఉపాసన చెయ్యాలి అనే అపేక్ష ఏముండదు. శృతజ్ఞాన వ్యతిరేకాత్ ఉపాసనస్య. శృతజ్ఞానం వేరు. ఊరికనే వేదం తెలుసుకుంటే కర్మం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే గురుకులంలో ఉండి వేదాలన్నీ నేర్చుకుని అందులో చెప్పిన విధంగా యజ్ఞాధికాలన్నీ చేస్తూ ఉండడానికి ఉపాసన చెయ్యాలన్న నియమం లేదు. అట్లానే ఉపాసన చెయ్యడానికి నువ్వు మొత్తం వేదాన్ని తెలుసుకోవాలన్న నియమం గూడా లేదు. వేదం మొత్తం చదువుకున్న తర్వాత ఉపాసన తప్పకుండా చెయ్యాలి అని నియమము లేదు. ఉపాసన చేయడానికి వేదమంతా చదువుకోవాలని గూడా నియమం లేదు. ఉపాసన చేయడానికి గురువుగారి దగ్గరికెళ్ళి ఆ దేవతా జ్ఞానాన్ని అంతవరకు సాధించవచ్చు. దాంతో ఉపాసన చేసుకోవచ్చు. యజ్ఞాది కర్మలు చేయాలంటే గురుకులంలోనో గురువుగారి దగ్గర చేరి వేదాభ్యాసం చేసి దాంతో కర్మలను అనుష్ఠానం చెయ్యొచ్చు. ఒకదాంతో ఒకటి సంబంధమే లేదసలక్కడ. ఉపాసనంచ శృతజ్ఞానార్థాంతరం విధీయతే మోక్షఫలం అర్థాంతర ప్రసిద్ధేః చ స్యాత్. ఉపాసన, శృతజ్ఞానము ఈ రెండిటికి అర్థాంతరాలు అంటే ప్రయోజనాలు గూడా వేరే వేరేగా ఉంటాయి. వేదాలు చదువుకుని నువ్వు యజ్ఞాలవన్నీ చేశావంటే, వాటి వల్ల నీకు కలిగే ప్రయోజనాలు వేరే ఉన్నాయి అని చెప్తుంది మనకు వేదము. ఉపాసన అంటే దేవతా జ్ఞానంతో నువ్వు ఒకవేళ ఆ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత యొక్క లోకాలవన్నీ కలుగుతాయని వేరే అర్థాంతరం అంటే ఫలం వేరేగా చెప్తుంది మళ్ళీ. అవి 2 గూడా మళ్ళీ జ్ఞానం వల్ల కలిగే మోక్షం ఏదుందో దానికి వేరేగా ఉంటుంది. ఈ మోక్ష ఫలము మళ్ళీ వేరేది. విషయం అర్థాంతర ప్రసిద్ధేః చ స్యాత్. శ్రోతవ్యః ఇతి ఉక్త్వా తద్వ్యతిరేకేణ మంతవ్యః నిధిధ్యాసితవ్యః ఇతి యత్నాంతర విధానాత్ మనన నిధిధ్యాసనయోః చ ప్రసిద్ధం శ్రవణ జ్ఞానాత్ అర్థాంతరత్వం. ప్రయత్నాలు గూడా వేరేగా చేయవలసి ఉంటుంది. శ్రోతవ్యః అంటే వినవలసి ఉన్నది, శ్రవణం చెయ్యి అని చెప్పి అక్కడ కూరుకోలేదు. అది కాక దానికి వేరుగా మళ్ళీ మంతవ్యః మననం చెయ్యి, నిధిధ్యాసితవ్యః నిధిధ్యాసన చెయ్యవలసి ఉన్నది చెయ్యి అని యత్నాంతరాలు వేరే వేరే ప్రయత్నాలు విధానంగా కూడా చూపిస్తూ ఉంది. మననము, నిధిధ్యాసనం గూడా. ప్రసిద్ధంగా ఉంటుందిది. శ్రవణ జ్ఞానానికి ఇవి వేరుగా ఉంటాయి. ఊరికినే వేదం విని, వేదం తెలుసుకుని దాంతో చేసే కర్మలు వేరు. అట్లానే గురువు దగ్గర దేవతా జ్ఞానాన్ని పొంది, దేవతా విద్యను పొంది ఉపాసన చేయడం వేరు. అయితే జ్ఞానం వల్ల కలిగే మోక్షం వేరు.
ఇవన్నీ గూడా వేరువేరుగా చెప్పబడ్డాయి. నువ్వన్నింటినీ కలిపి సమస్త వేదార్థ విజ్ఞానం ఎవరికి ఉంటుందో వాడే కర్మలు చేస్తాడని చెప్పడం కుదరదు. అని చెప్తే, సరే ఇంకొక ప్రశ్న వేస్తానని చెప్తున్నారు. ఏవం తర్హి విద్యా సంవ్యపేక్షేభ్యః కర్మభ్యః స్యాత్ మోక్షః విద్యాసహితానాం చ కర్మణాం భవేత్ కార్యాంతర ఆరంభ సామర్థ్యం యథా స్వతః మరణజ్వరాది కార్యారంభ సమర్థానామపి విషదధ్యాదీనాం మంత్రశర్కరాది సంయుక్తానాం కార్యాంతర ఆరంభ సామర్థ్యం ఏవం విద్యాసహితైః కర్మభిః మోక్షః ఆరభ్యతే ఇతి చేత్. ఏవం తర్హి పోనీ దాన్ని అట్లానే అనుకుందాం పట్టు. నువ్వు ఓన్లీ కర్మల వల్ల, కేవలం కర్మల వల్ల మోక్షం కలగదు అని నువ్వు చెప్తూ ఉన్నావు. పోనీ అదే అనుకుందాము. కానీ ఇంకొక ఆలోచన. విద్యా సంవ్యపేక్షేభ్యః కర్మభ్యః మోక్షః స్యాత్. జ్ఞానంతో కలిపి కర్మలు చేస్తే మోక్షం కలుగుతుంది కదా! ఎందుకు అంటే చాలా ముఖ్యమైన విషయం చెప్తాను సిద్ధాంతి నీకు. కర్మల వల్ల మోక్షం రాదు. కర్మల వల్ల కలిగే మోక్షము అనిత్యము, నిలబడదు. కాబట్టి దాని గురించి మనకు ప్రయోజనం లేదు, వద్దు అని నువ్వు చెప్తున్నావు గదా! సరే దాన్ని పక్కన పెడదాం. కేవలం కర్మలు గాదు. కానీ జ్ఞానంతో కలిపి చేస్తే? ఎందుకు చెప్తున్నానంటే విద్యా సహితానాం చ కర్మణాం. జ్ఞానంతో సహా కలిపి ఒకవేళ కర్మలు చేస్తే కార్యాంతర ఆరంభ సామర్థ్యం భవేత్. వేరే ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం కర్మలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఫలితాలు వేరేగా ఉండొచ్చు. అనిత్యం అంటున్నావు నువ్వు సరే. అయితే ఒకవేళ జ్ఞానంతో కలిపి నేను కర్మలు చేశానే అనుకో. దాంతో ఏమవుతుందంటే వేరే ఫలితాలనిచ్చే సమర్థత కూడా అటువంటి జ్ఞానంతో కలిపి చేసే కర్మలకు ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్తా నీకు అర్థం కావడం కోసం. యథా ఏ విధంగానైతే స్వతహా మామూలుగా స్వయంగా మరణమో, జ్వరమో ఇచ్చే లక్షణాలు ఉన్న విషమో, పెరుగో ఉన్నాయే అనుకో. ఇప్పుడు ఒకవేళ విషం ఉన్నది అంటే దానికి కార్యారంభ సమర్థతేమి మరణమిస్తుంది. విషాన్ని స్వీకరించడం అన్న కర్మ చేస్తే కార్యమేమి మరణము కదా! దాని ఔట్‌పుట్. దాని సమర్థత అట్లా ఉంటుంది. విషానికి ఉన్న సామర్థ్యమేమి మరణమిస్తుంది. లేదా దధి పెరుగున్నదనుకో, పెరుగును ఒకవేళ నేను తిన్నాననుకో, పెరుగు తింటే ఆ పెరుగు తినడం అన్న కర్మకు ఉన్న కార్యము ఔట్‌పుట్ ఏమి? దాని సమర్థత జ్వరమిస్తుంది. పెరుగు తింటే జ్వరమొస్తుంది. విషం తింటే మరణమొస్తుంది. కానీ ఒకవేళ మంత్రంతో కలిపి నేను విషాన్ని తిన్నాననుకో, అప్పుడు మంత్రంతో కలిపి విషం తింటే నాకు మరణం ఎందుకొస్తుంది? రాదు గదా! దాంతో వేరే ఫలితం ఏర్పడిందా లేదా? అదే విషము. అదే విషము కానీ వేరే రిజల్ట్ ఇచ్చిందా లేదా? వేరే ఫలితము. అట్లానే చక్కెర కలుపుకొని నేను పెరుగు తిన్నాననుకో, డైరెక్ట్‌గా పెరుగు తినకుండా చక్కెర కలుపుకొని నేను పెరుగు తిన్నాననుకో, దాంతో జ్వరం రాదు గదా! పెరుగు వల్ల కలిగే లాభము, ఫలితం కలుగుతుంది. కానీ డైరెక్ట్‌గా పెరుగు తింటే వచ్చే జ్వరం అన్న రిజల్ట్ రాదప్పుడు కదా! దానివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. పెరుగు వల్ల కలిగే లాభమొస్తుంది. మనకు చక్కెర కలిపి తింటే. డైరెక్ట్‌గా పెరుగు తింటే వచ్చే నష్టము జ్వరం అన్నది రాకుండా ఉంటుంది. అట్లానే విషం డైరెక్ట్‌గా తింటే మరణమొస్తుంది గానీ, మంత్రంతో కలిపి విషాన్ని పుచ్చుకుంటే అప్పుడు దానివల్ల గూడా ప్రయోజనం ఉండొచ్చు. ఈ విధంగా కార్యాంతర ఆరంభ సామర్థ్యం ఉండేందుకు అవకాశం ఉన్నది గదా! ఈ కార్యాలంటే రిజల్ట్స్ వేరే రకంగా ఉండేందుకు అవకాశం ఉన్నది కదా! ఏవం అదే విధంగా కర్మల వల్ల డైరెక్ట్‌గా మనకు లాభం లేదు. వ్యతిరేకమైన ఫలితాలొస్తాయి మనకు. మంచిది కాదని నువ్వు చెప్తున్నావు గాబట్టి, ఏదో విషం తింటే మరణమొచ్చినట్టు, పెరుగు తింటే జ్వరమొచ్చినట్టు, కర్మలు చేస్తే మనకు సంసారమే వస్తుందని నువ్వు చెప్తున్నావు గాబట్టి, డైరెక్ట్‌గా కర్మలు గాకుండా
కర్మలని జ్ఞానంతో కలిపి పుచ్చుకున్నామనుకో వేరే రిజల్ట్ రావచ్చు కదా! విద్యా సహితంగా జ్ఞానంతో కలిపి ఒకవేళ కర్మలను చేస్తే దానివల్ల మోక్షము ఆరంభించొచ్చు కదా! వేరే రిజల్ట్ తెచ్చుకోవచ్చు కదా! అవును. నువ్వు ఇంత పెద్ద ప్రశ్న అడిగావు గానీ, ఒకటే జవాబునా? కుదరదు. నువ్వు ఎగ్జాంపుల్స్ గూడా చెప్పు. విషమను, నువ్వు పెరుగను, మరణమను, జ్వరమను, నువ్వు ఏమైనా అను. ఇక్కడ డిస్కస్ చేస్తుంది మోక్షము. ఆ సబ్జెక్ట్ మర్చిపోకు నువ్వు. ఆరభ్యస్య అనిత్యత్వాత్ ఇతి ఉక్తః దోషః. ఏదైనా కొత్తగా నువ్వు ప్రారంభించావంటే అది అనిత్యమై ఉంటుంది అని ఈ ప్రోగ్రామ్‌లోని దోషము ఉక్తః ఇంతకు ముందే చెప్పబడ్డది గదా! ఇంతకు ముందే జెప్పాను గదా! నువ్వు కర్మలతో ఏది సాధించినా కూడా అది నిత్యము ఉండదు. అది అనిత్యంగా నశించిపోతుంది అని చెప్తున్నాను గదా! నువ్వు ఒకవేళ కర్మలు మాత్రం చేస్తే సంసారం వస్తుంది గాబట్టి, కర్మలను జ్ఞానంతో చేస్తే మోక్షం వస్తుందా అంటే, నువ్వు ఏమొస్తుందనుకుంటున్నావో తెలీదు గానీ, ఆ వచ్చేదేదైనా సరే అనిత్యము. మోక్షం అనిత్యం గాదు. కాబట్టి మోక్షం రాదు. క్వెషన్ సరిగ్గా ఆలోచించుకొని అడుగు నువ్వు అని చెప్తే, సరే ఇంకొక రకంగా అడుగుతాను పట్టు. వచనాత్ ఆరభ్యః అపి నిత్యః ఏవ ఇతి చేత్ వచనాలున్నాయి. ఎన్ని వేదవచనాలున్నాయి. ఎన్ని వేదవచనాలున్నాయి. ఎన్ని వేదాలు, ఎన్ని చోట్ల, ఎన్నో వేదవాక్యాల్లో ఎన్ని వచనాలు చెప్పింది. అదేమంటుంది మాటి మాటికి ఆరంభింపబడొచ్చు. మోక్షాన్ని నువ్వు కొత్తగా తెచ్చుకోవచ్చని చెప్తుంది. మళ్ళక్కడ నిత్యమే అయి ఉంటుంది గదా! ఎందుకు అంటే, ఒక్కసారి నువ్వు ఆ స్థితికి వెళ్ళావంటే, ఇంక మళ్ళీ అక్కడి నుంచి నీకు వెనక్కి తిరిగి రావడం అన్నది లేదు. పునర్జన్మ నవిద్యతే అని అట్లా చెప్తూ ఉంటాయి గదా! మనకు వేదాల్లో మొత్తం అంతా. కాబట్టి దానివల్ల మనకేమర్థమయ్యింది? కొత్తగా ఆరంభించినా గూడా అది నిత్యమై ఉండొచ్చు. వేదమే చెప్తున్నది. వేదవచనాల్లోనే ఆ మాటలన్నీ ఉన్నాయి. అంటే నా కాదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. జ్ఞాపకత్వాత్ వచనస్య వచనం అంటే అర్థమేంటో చూద్దాము. వచనం నామ వచనం అన్న పదానికి అర్థం చూద్దాం ముందు. జ్ఞాపకం చెయ్యడమే వచనం పని. లేని విషయాన్ని కొత్తగా కల్పించడం కాదు. వచనము లేని విషయాన్ని కొత్తగా కల్పించి చెప్పదు. వచనము అంటే జ్ఞాపకం చేస్తుంది అని అర్థం. యథాభూతస్య అర్థస్య జ్ఞాపకం నా అవిద్యమానస్య కర్తృ. యథాభూతం ఉన్నది ఉన్నట్టుగా ఉన్న విషయం గురించి ఆ అర్థము ఏ పరమార్థం ఉన్నదో దాని గురించి జ్ఞాపకం చేయడము వచనం అన్న మాటకర్థం. అవిద్యమానస్య అసలు మనకు తెలియని విషయం గురించి కొత్తగా ఏదో కర్మతో సాధించే పదార్థం గాదు అది చెప్పేది. వచనం అన్న దానికి నిర్వచనమే ఏమి అంటే, ఉన్న వస్తువుని జ్ఞాపకం చేస్తుంది అని దానికర్థం వ్యుత్పత్తి పరంగా. లేని వస్తువు గురించి చెప్తుంది అని గాదు. నహి వచనశతేనాపి నిత్యమారభ్యతే ఆరబ్ధం వా అవినాశి భవేత్. అయినా నువ్వు వచనానికి నిర్వచనంతో సహా చెప్పాడు గానీ, నువ్వు ఎన్ని వచనాలైనా పట్టుకొని రా. నువ్వు ఎన్నైనా తీసుకొనొచ్చి కొటేషన్స్ చూపించిక్కడ. ఎన్ని వేద వచనాలను నువ్వు కోటింగ్ జేసినా సరే, వచన శతేనాపి నువ్వు వందల కొద్దీ తీసుకొనొచ్చి నాకు చూపించు. నేనొక్కటే మాట చెప్తాను నీకు. నువ్వు ఎన్ని చూపించినా నేనొక్కటే మాట చెప్తాను. నిత్యమైన వస్తువు నా ఆరభ్యతే. నిత్యమైన వస్తువును నువ్వు కొత్తగా ప్రారంభించలేవు. కొత్తగా ప్రారంభమైంది ఎప్పుడైనా నశిస్తుంది. ఆరబ్ధం అవినాశి భవేత్ న. ఆరంభించబడ్డది కొత్తగా ప్రారంభించబడ్డది అవినాశి అయ్యేందుకు అవకాశమే లేదు. అది ఎప్పుడు నశించిపోతుంది. కొత్తగా ప్రారంభించబడ్డదంటే అది నశించిపోతుంది. నిత్యమైనది ఎప్పుడూ నాశనం లేకుండా ఉంటుంది. అది కొత్తగా సాధించేది, కొత్తగా తయారయ్యేది, కొత్తగా ప్రారంభించబడేది గాదు. ఏతేన విద్యాకర్మణోః సంహతయోః మోక్షారంభకత్వం ప్రత్యుక్తం. ఈ విధంగా విద్యాకర్మలకు, జ్ఞానకర్మలకు కూడి ఉండడం అన్నది లేదు అని, ఆ 2 కలిపి చేస్తే మోక్షం కలుగుతున్నది అన్నది కుదరదు అని ప్రత్యుక్తం ఇంతకు ముందే ఖండించబడ్డది.
కాబట్టి మొదటి విషయము కేవలం కర్మల వల్ల మోక్షం వస్తుందా అంటే రాదు. కేవలం కర్మల వల్ల సంసారమే ఉంటుంది. మోక్షం లేదు. అంటే ప్రారబ్ధ ఆగామి కర్మలు లేకుండా చేసుకుంటే మోక్షం వస్తుందా? రాదు. సంచితాలు ఇంకా అట్లానే ఉంటాయి. సంచితాల్లో పాపాలన్నీ నశింపజేసుకుంటే అప్పుడు గూడా కర్మక్షయం పూర్తిగా అవ్వదు. పుణ్యక్షయం కాదు కాబట్టి మళ్ళీ జన్మలొస్తాయి. సరే మంచిది. కర్మలు కేవలం కర్మలు పక్కన బెట్టి జ్ఞానంతో కలిపి చేయడం వల్ల మోక్షము ప్రారంభించుకోవచ్చా? కుదరదు. కొత్తగా ప్రారంభించేది ఎప్పుడైనా నశిస్తుంది. సరే ఇంకొక రకంగా ఆలోచిద్దాం విద్యా కర్మణి మోక్ష ప్రతిబంధ హేతు నివర్తకః ఇతి చేత్ ఇదిగో జ్ఞాన కర్మల వల్ల జ్ఞానము, కర్మ కలిపి చేస్తే మోక్షానికి ఏమైనా ప్రతిబంధకం ఉంటే దాన్ని నివారిస్తుందనుకోవచ్చు కదా! మోక్షం కొత్తగా సాధించేది గాదు గానీ, జ్ఞానంతో కలిపి కర్మలు చేస్తే మోక్షం రావడానికి ఏమైనా అడ్డుగా ఉంటే దాన్ని తొలగించుకోవచ్చు గదా! జ్ఞానంతో కలిపి కర్మలు చేస్తే ఆ విధంగా మోక్షం రావచ్చు గదా! మోక్షం ఆరంభిస్తే నశిస్తుంది అని నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు గాబట్టి, కొత్తగా ప్రారంభించంలే పోనీలే. ఎప్పుడూ ఉండే నిత్యమైన వస్తువు అది మన మోక్షము. అయితే మోక్షానికి అడ్డుగా ఏదున్నదో దాన్ని తొలగించడం కోసము జ్ఞానంతో కలిపి కర్మలు చేయొచ్చు గదా! ఆ విధంగా మోక్షాన్ని సాధిస్తున్నాననుకోవచ్చు గదా నేను. అంటే అది కూడా ఒప్పుకోను. అసలు ఏ రకంగా గూడా కర్మలు కలవడం వల్ల మోక్షమొస్తుందని నేను ఒప్పుకోను. ఎందుకంటే కర్మలు, జ్ఞానము 2 వేరు వేరు విషయాలు. సంబంధం లేని విషయాలు. కర్మలతో మోక్షాన్ని సాధించలేవు. నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా సరే నా జవాబింతే. కర్మణః ఫలాంతర దర్శనాత్ కర్మలకు వేరే ఫలాలను చూపిస్తారు. నువ్వు ఏం చెప్తున్నావు? జ్ఞానంతో కలిపి కర్మలు చేస్తే మోక్షానికి ఏదైనా అడ్డంగా ఉంటే అది తొలగిపోతుంది. దాంతో మోక్షం వస్తుంది అంటున్నావు గదా! అంటే ప్రాప్తించుకోవడం అంటున్నావు గదా! సరే నీ మెథడ్‌లోనే చూద్దాము. కర్మలు 4 రకాలుగా ఉంటాయని చెప్తారు. ఏవి అంటే ఉత్పత్తి, సంస్కారం, వికారం, ఆప్తి అంటారు. ఉత్పత్తి, సంస్కార, వికార ఆప్తయోః హి ఫలం కర్మణః దృశ్యతే. ఉత్పత్తి అంటే ఏంటి? కొత్తగా పుట్టించడం. మోక్షాన్ని కొత్తగా నువ్వు ఏదో పని చేసి పుట్టించలేవు. అది ఎప్పుడూ ఉన్న విషయం కాబట్టి కుదరదు. రెండోది సంస్కారము. దానికేదైనా అడ్డుగా ఉంటే దాన్ని శుద్ధి చేసి, దాన్ని కొంచెం సంస్కరించుకొని క్లీనప్ చేసి వాడుకుందామంటే కుదరదు. అది ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంటుంది. మూడోది వికారము. దాంట్లో ఏమైనా మార్పులు, చేర్పులు చేసి, తక్కువేమైనా ఉంటే యాడ్ చేసి, ఎక్కువుంటే తీసేసి అట్లా కొంచెం మార్పులు చేసి, ప్రాసెసింగ్ చేసి దాన్ని తయారు చేసుకోవచ్చా అంటే కుదరదు. అదెప్పుడూ అట్లానే ఉంటుంది అవికారము. మార్పు లేకుండా. మారిపోయిందంటే నశించిపోతుందయ్యా విషయము. దాన్ని నువ్వు వికారం చేస్తాను, మారుస్తాను అంటే మారిపోయింది మళ్ళీ నశించిపోతుంది. నువ్వు దాన్ని సంస్కరిస్తాను అంటే అది అశుద్ధిగా ఉన్నది మోక్షం ఎట్లా అవుతుంది? ఉత్పత్తి చేస్తాను, కొత్తగా పుట్టిస్తాను అంటే, కొత్తగా పుట్టించేది నశించే పోతుంది గ్యారంటీగా. పుట్టేదెప్పుడైనా ధ్రువం. నశించిపోతుందని మనకు భగవద్గీతలో గూడా జెప్పారు. కాబట్టి ఉత్పత్తి, సంస్కార, వికారాలు ఎట్లా కుదరవు. ఆప్తి అంటున్నావు నువ్వు. ఒకవేళ దానికేదైనా అడ్డుగా ఉంటే తొలగించుకుంటే ఇది బయటపడుతుంది గదా అంటున్నావు. కానీ ఆప్తి కొత్తగా దానికేదో అడ్డుగా ఉన్నది నేను తొలగించి తెచ్చుకుంటానంటే గూడా నువ్వెక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సింది కూడా నశించిపోతుంది. ఈ 4 రకాలే ఉంటాయి. ఉత్పత్తి, సంస్కార, వికార, ఆప్తులే ఉంటాయి. అయితే వీటికి ఫలితాలు, ఫలాలు వేరేగా ఉంటాయని చూపిస్తారు కర్మలకు. ఉత్పత్త్యాది ఫల విపరీతః చ మోక్షః. ఉత్పత్తి లేదు, వికారం లేదు, సంస్కారం లేదు, ఆప్తి నువ్వెక్కడికో వెళ్లి తెచ్చుకునేది లేదు. ఈ 4 కాక వేరే రకంగా నువ్వు మోక్షాన్ని సంపాదించేది లేదు. దానిపైన ఏదో అడ్డుగా ఉంది నేను క్లీనింగ్ జేస్తాను. దానికేదో లోపాలున్నాయి దాన్ని ఫిక్సింగ్ చేస్తాను. కొంచెం మార్చి చూస్తాను. కొత్తగా పుట్టిస్తాను. ఎక్కడికో వెళ్లి తెచ్చుకుంటాను. అంటే ఏ విధంగా గూడా మోక్షాన్ని నువ్వు ఆ విధంగా సాధించలేవు.
ఈ పనులతో నువ్వు ఒకవేళ సాధించింది ఏదైనా సరే ఒకటి ఉన్నది అంటే అది నశించిపోతుంది. అది మోక్షమైతే కాదు. కాబట్టి జ్ఞానంతో కర్మలను చేస్తూ ఉంటే మోక్షానికి ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆ విధంగా దాన్ని సాధించొచ్చు గదా! అంటే కర్మలు ఈ 4 రకాలుగానే ఉంటాయి. ఈ 4 రకాల్లో ఏ రకము మోక్షం సాధించడానికి కుదరదు. ఎందుకంటే వీటికి ఉత్పత్తి మొదలైన వాటికి కలిగే ఫలితాలకు విపరీతంగా అంటే వేరుగా విరుద్ధంగా ఉంటుంది మోక్షము. అని చెప్తే సరే ఇంకొక రకంగా అడుగుతాను నిన్ను. గతి శృతేః ఆప్యః ఇతి చేత్ సూర్యద్వారేణ తయా ఊర్ధ్వమాయన్ ఇతి ఏవమాది గతిశ్రుతిభ్యః ప్రాప్యః మోక్షః ఇతి చేత్ నువ్వు ప్రాప్యం కాదంటావు. నువ్వేం జెప్పావు? ఉత్పత్తి, సంస్కార, వికార ఆప్తుల్లో ఏది పనికిరాదంటున్నావు గదా! నువ్వు చెప్పిన దాంట్లో పోనీ ఉత్పత్తి కొత్తగా పుట్టించడం కుదరదన్నావు సరే. కొత్తగా పుట్టిందేదైనా నశిస్తుందని మనకు గూడా తెలుసు. పొందని పక్కన పెడదాం. సంస్కరించడానికి కుదరదన్నావు. వికారం చెందిందంటే అది మార్పులు చెందిందంటే నశిస్తుందన్నావు. సరే 3 పక్కన పెట్టి. ఆప్తి, ఆప్తి గురించి చెప్తున్నాను నేను. ఎందుకు అంటే, నేను సొంతంగా చెప్పట్లేదు. వేదమే చెప్తుంది. గతి శృతియే. అదేం చెప్తుంది? గతి. ఈ మార్గంలో వెళ్ళావంటే నువ్వు దాన్ని సాధించొచ్చు అని చెప్తుందా లేదా? ఆప్తి అంటే ఏమి? వెళ్లి తెచ్చుకోవడం. ప్రాప్తించుకోవడం అంటే పోయి తెచ్చుకోవడం. ఇప్పుడు అదేం చెప్తుంది మధ్య మధ్యలో? నువ్వు ఈ విధంగా యోగ్యత సాధించావంటే, నువ్వు ఏదో సూర్యోపాసన చేశావంటే, సూర్య ద్వారం గుండా ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని పొందొచ్చు. ఆ పరమపదాన్ని సాధించొచ్చు అని ఏదంటే చెప్తుంటుంది. దాంతో ఊర్ధ్వ దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళి వాడేంటో సాధిస్తాడని కఠోపనిషత్తులో చాలా ఉన్నాయి వాక్యాలు. ఆ విధంగా శృతి మనకు గతి చెప్తున్నది గదా! మార్గం చూపిస్తున్నది. ఇటు నుంచి వెళ్ళావంటే వెళ్లి దాన్ని తెచ్చుకోవచ్చు, సాధించొచ్చు, పొందొచ్చు అని. కాబట్టి ఆ విధంగా ప్రాప్యః మోక్షః ఇతి చేత్ ప్రాప్తించుకునేది మిగిలినవి కాకపోయుండొచ్చు. ఉత్పత్తి, సంస్కార, వికారాలు కాకపోయుండొచ్చు గానీ, ఆప్తి ప్రాప్తించుకోవడం చెయ్యవచ్చు అని వేదమే చెప్తున్నది కదా! సిద్ధాంతి అని మన పూర్వపక్షి అంటే, మన సిద్ధాంతి ఏమంటున్నారు? కాదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకో. సర్వగతత్వాత్ గంతృభ్యః చ అనన్యత్వాత్ ఆకాశాది కారణత్వాత్ సర్వగతం బ్రహ్మ. బ్రహ్మ అన్న దానికి అర్థమేమి? పొందేదేంటి ఇంతకి మోక్షం అంటే బ్రహ్మం. మోక్షమన్నా, బ్రహ్మమన్నా, ఆత్మ అన్నా అన్నిటికి ఒకటే పర్యాయ పదాలుగా వాడుతారు. బ్రహ్మం అంటే ఎటువంటిదది? మోక్షం అంటే సర్వగతమై ఉంటుంది. అంతటా ఉంటుంది. గంతృభ్యః చ అనన్యత్వాత్. గంత అంటే వెళ్తున్నవాడెవడున్నాడో వాడికి ఆ బ్రహ్మ వేరుగా లేదు. ఏకత్వమే గదా చెప్పింది. ఎవడైతే ఆ బ్రహ్మని సాధించాలని బయలుదేరుతున్నాడో వాడికి వాడు సాధించాలనుకుంటున్న బ్రహ్మకు భేదం లేదు. 2 ఒకటే పదార్థము. కాబట్టి వీడు పోయి దాన్నెట్లా తెచ్చుకుంటాడు? వాడిని వాడే ఎట్లా పొందుతాడు? వాడిని వాడే పోయి ఎట్లా తెచ్చుకుంటాడు? ఆకాశాది కారణత్వాత్ ఆకాశం మొదలైన ప్రతి దానికి కారణమై ఉండడం చేత సర్వగతమై ఉన్నదా బ్రహ్మ అది గంతకు అంటే వెళ్లి తెచ్చుకుంటున్న వాడికి దాన్ని సాధించాలనుకుంటున్న వాడికి వేరుగా లేదు. కాబట్టి ఆప్తి అన్నది గూడా పని చెయ్యదు వెళ్లి తెచ్చుకోవడానికి. బ్రహ్మ అవ్యతిరిక్తాః చ సర్వే విజ్ఞానాత్మనః విజ్ఞానాత్మలు ఇదిగో బ్రహ్మప్రాప్తి కోసం సాధన చేస్తున్న వాడెవడో ఉన్నాడు అని ఏదన్నా ముందు ముఖ్యంగా ఒక చెట్టున్నది. దానిపైన 2 పక్షులున్నాయని మొదలుపెట్టి చెప్పి, ఇంతకవి 2 వేరు గాదు ఒక్కటే అని జెప్పాలి. ఇంతకి మనకు వేదం అదే చెప్తూ వస్తుంది. అదేం చేస్తుంది ముందు అధ్యారోపణ చేసి తర్వాత అపవాదం చేస్తుంది. ఉన్నాయి ఉన్నాయని చూపించి చివరికి లేవు ఉన్నది ఒక్కటే అని చెప్తుంది అపవాదంతో. ముందు ఉన్నాయని చెప్పి అధ్యారోపణ చేసి తర్వాత లేదు అని అపవాదం చేస్తుంది. అటువంటప్పుడు అధ్యారోపణ చేస్తున్న సమయంలో వెళ్లి తెచ్చుకోవచ్చని చెప్పినా గూడా, అపవాదు చేస్తూ ఉన్నప్పుడు 2 ఒకటే అని చెప్తుంది. 2 ఒకటే అంటే దాన్నది ఎట్లా తెచ్చుకుంటుంది ఏదైనా? వ్యతిరేకమే కాదక్కడసలు. బ్రహ్మకు ఆత్మ వ్యతిరేకం కానప్పుడు వెళ్లి ఎట్లా తెచ్చుకోవడం? అతహ ఆప్యః మోక్షః కాబట్టి వెళ్లి తెచ్చుకోవడానికి వీలుగా ఉన్నది గాదది మోక్షము. అది ఎప్పుడూ ఉంటుంది. అంతటా ఉంటుంది. అసలు స్వరూపం అది. గంతుః అన్యత్ విభిన్నం దేశం ప్రతి భవతి గంతవ్యం.
గంత ఉంటాడు. వెళ్తూ ఉన్నవాడు ఏదో సాధించడానికి బయలుదేరినవాడు ఒకడున్నాడు. వాడికి వేరుగా ఉండాలి. విభిన్నంగా ఉండాలి వాడు వెళ్లి తెచ్చుకోబోతున్న ప్రదేశము. గంతకు అట్ట వెళ్తున్న వాడికి, వాడి గంతవ్యం వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఆ ప్రదేశం విభిన్నంగా ఉండాలి. ఇక్కడ అట్లా లేనే లేదే. నహి ఏన ఏవ అవ్యతిరిక్తం యత్ తత్తేనైవ గమ్యతే. వాడికి వ్యతిరేకంగానే లేని వస్తువును వాడు ఎట్లా చేరుతాడు? వాడు ఎట్లా పొందుతాడు? వాడెట్లా తెచ్చుకుంటాడు? వాడెట్లా సాధిస్తాడు? వాడికది వ్యతిరేకంగా లేనే లేదసలు. వాడే అయి ఉన్న వాడి స్వరూపం అది. తత్ అనన్యత్వ ప్రసిద్ధి చ ఎక్కడ పడితే అక్కడ అనన్యము. అన్యము లేదు, వేరేది లేదు, రెండోది లేదు, ద్వైతము లేదనే చూపిస్తూ ఉంటే ద్వితీయం లేదు, అద్వితీయమని తత్ సృష్ట్వా తదేవ అనుప్రవిశత్ అని తైత్రీయంతో సహా ఇదే తైత్రీయం తర్వాత చెప్తుంది. దాన్ని తయారు చేసి అందులోకే ప్రవేశించి అని చెప్తూ వస్తుంది. కాబట్టి వేరుగా లేని దాన్ని ఎట్లా నువ్వు కొత్తగా పొందడము, ప్రాప్తించుకోవడమో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఆ క్షేత్రజ్ఞుడిని నేనే అని తెలుసుకో. నేనే అని తెలుసుకో అంటే కృష్ణుడిని తెలుసుకో గాదు. నేనే, నేను అని నువ్వు తెలుసుకో. అని మనకు గీతా శాస్త్రం గూడా చెప్తూ ఉన్నది. ఇతి ఏవ మాది శృతి, స్మృతి శతేభ్యః వందల కొద్దీ వేదవచనాల్లో, స్మృతుల్లో, శాస్త్రాలన్నింట్లో చెప్తూ ఉంటే, మళ్ళీ నువ్వు కొత్తగా వెళ్లి తెచ్చుకుంటానని ఎక్కడి నుంచి వెళ్లి తెచ్చుకుంటావో, ఉన్నది ఒకటే అది నువ్వే అయి ఉన్నావు. నిన్ను నువ్వెట్లా సాధిస్తావు? నిన్ను నువ్వెట్లా ప్రాప్తించుకుంటావు? నిన్ను నువ్వెట్లా సంస్కరించుకుంటావో, ఎట్లా ప్రారంభించుకుంటావో, ఎట్లా మార్పులు చెందించుకుంటావు? కర్మలతోటి నిన్ను నువ్వు సాధించుకుంటావా? ఎట్లా? గత్యైశ్వర్యాది శృతి విరోధः ఇతి చేత్ ఇంకో రకంగా ఆలోచిద్దాం పద. అథాపి స్యాత్ యది అప్రాప్యః మోక్షః తదా గతిశ్రుతీనాం సహ ఏకధా సహ యది పితృలోకకామः భవతి స్త్రీభిర్వా యానైః వా ఇత్యాది శృతీనాం చ కోపః స్యాత్ ఇతి చేత్. మనకు వేదవాక్కులు చాలా ఉన్నాయి. సహ ఏకధా వాడింకా ఆ లోకానికి చేరి సారూప్యాన్ని పొందుతాడు. సహ యది పితృలోక కామః భవతి వాడికి ఒకవేళ పితృలోకం కావాలన్న కోరిక ఉంటే, అప్పుడు వాడు ఈ విధంగా చేశాడంటే వాడు ఆ పితృలోకాల్ని పొందుతాడు. స్త్రీభిర్వా యానైః వా వాడికి స్త్రీలు కావాలా? యానాలు ప్రయాణ వాహనాలు కావాలా? అవన్నీ వస్తాయి అని శృతులన్నీ ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాయి గదా! గతి ఒక్కటే గాదు. నువ్విక్కడ గతిని కొట్టేసావు. నేను గతి చెప్తే, గతి చెప్పింది గదా మన శృతి. సూర్యద్వారం గుండా వెళ్ళావంటే, తయా ఊర్ధ్వమాయన్నని ఇవన్నీ చెప్పింది గదా! అంటే, గంతకు గంతవ్యం వేరేగా ఉండాలి. ఇక్కడ లేదు గదా! ఉన్నదంతా ఒకటే అయితే, ఆప్తెక్కడున్నది లేదు పో అన్నావు గదా! సరే. నువ్వు గతి అన్నావు. నేను మళ్ళీ పట్టుకొస్తాను. గతి చెప్తాను. ఐశ్వర్యం గూడా చెప్తాను ఈసారి. సంపదలున్నాయి గదా! గొప్ప సంపదలను పొందుతావు. గొప్ప లోకాలను ప్రాప్తించుకుంటావు. ఆ లోకాల్లో గొప్ప గొప్ప అనుభవాలను పొందుతావు అని చెప్తుంది గదా అది. గతి చెప్తుంది నువ్వు ఆ లోకాలకి వెళ్తావు అని మార్గం చూపించి, ఆ లోకాల్లో ఈ ఐశ్వర్యాలన్నీ ఉంటాయి. ఇన్ని అనుభవాలుంటాయి. ఇవన్నీ నువ్వు పొందొచ్చు అని చెప్తుంది గదా మరి. ఇవన్నీ విరోధమైపోవు. ఈ వేదాలు చెప్తున్న వాక్కులన్నింటికి కోపం రాదు? అంటే దానికేమి విరోధం లేదు. నా నువ్వు చెప్తున్నదంతా కార్యబ్రహ్మ విషయత్వాత్ తాసాం అవన్నీ గూడా కార్యబ్రహ్మ విషయంలో చెప్పబడ్డ విషయాలు. కార్యే హి బ్రహ్మణి స్త్రీ ఆదయః స్యుః న కారణే. కార్యబ్రహ్మంలోనే స్త్రీలు, యానాలు, ఐశ్వర్యాలు, భోగాలు, లోకాలు ఇవన్నీ ఉంటాయి. కారణ బ్రహ్మంలో ఏమీ ఉండవు. కారణబ్రహ్మమేమి ఏకం ఏవ అద్వితీయం యత్ర న అన్యత్ పశ్యతి తత్కేన కంపశ్యేత్ ఇత్యాది శృతిభ్యః. చాందోగ్యోపనిషత్ ఏకం ఏవ ఏకం అది ఒక్కటి, ఏవ అది మాత్రమే, అద్వితీయం రెండోది లేను కూడా లేదు అని చెప్పింది.
యత్ర నా అన్యత్ పశ్యతి ఎవడైతే రెండోది చూడడో అన్నది. తత్కేనకం పశ్యేత్ రెండోదే లేకపోతే దేనితోటి దేన్ని చూస్తాడు ఇంకెళ్ళు అన్నది. ఈ రకంగా ఎన్నో శృతులున్నాయి. దీన్ని చూడు నువ్వు. మోక్షము ఇది. ఇవి మోక్షాలు కావు. ఇవి ప్రాప్తించుకునేవి కర్మల వల్ల ప్రాప్తించుకునేవేవో ఉంటాయి. ఇవన్నీ స్త్రీలైనా, యానాలైనా, లోకాలైనా, భోగాలైనా ఏవైనా క్షయమైపోతాయి. ఈ క్షయమైపోయేవి కర్మల వల్ల సాధించుకునేవి నువ్వు చెప్పే గతులు, ఆ గతుల ఆ మార్గాల ద్వారా సాధించే ఐశ్వర్యాలు, భోగాలన్నీ గూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతిహి అని చెప్తూ ఉన్నారా లేదా? అవి కావు, అవి కావు అని నేను చెప్తే నువ్వు మళ్ళీ అవే తీసుకొనొచ్చి చూపిస్తావు. నువ్వు చెప్పే గతులు, ఐశ్వర్యాలన్నీ ఇంతే. నేను చెప్పే మోక్షము గతులతో వాటితో సంబంధం లేని విషయము. ఏకమేవ అద్వితీయమది. విరోధాత్ చ విద్యాకర్మణోః సముచ్చయ అనుపపత్తిః. కాబట్టి విద్య, కర్మ, జ్ఞానము, కర్మ 2 విరోధం ఒకదానికొకటి విరుద్ధం కాబట్టి కలపడం అన్నది అనుపపత్తి కుదరనే కుదరదు. కర్మలతోటి నువ్వసలు అంటే జ్ఞానంతో కలిపి కర్మలు చేస్తానంటే అసలవి కలవను గూడా కలవవు నువ్వు చేయడానికి. జ్ఞానం కలుగుతూ ఉంటే కర్మలు జారిపోతూనే ఉంటాయి. నీకు ఏ కర్మ గురించి జ్ఞానం కలుగుతుందో ఆ కర్మ జారిపోతుందింక. ఆ కర్మలు జారకుండా అట్లానే తగులుకుని ఉన్నాయంటే దాని గురించి నీకింకా జ్ఞానం కలగలేదు అని అర్థము. అసలు జ్ఞానము, కర్మ 2 పరస్పర విరుద్ధము. కలవనే కలవవు. కలిపి నేను చేస్తానంటున్నావు. కుదరదసలు. జ్ఞానంతో కలిపి నువ్వు కర్మలు చేస్తానంటున్నావు. కుదరదు. జ్ఞానమున్నదంటే కర్మలు జరగవు. సముచ్చయము కలపడమన్నది అనుపపత్తి. ప్రవిలీన కర్త్రాది కారక విశేష తత్వ విషయా హి విద్యా. తత్ విపరీత కారక సాధ్యేన కర్మణా విరుధ్యతే. కర్త ఆది కారకాలుంటాయి. ఇక్కడి నుంచి ఈ కారకాల గురించి చెప్తూ వస్తారింకా. కొంత భాష్యంలో చాలా దూరము దాని గురించే డిస్కస్ చేస్తారు కాబట్టి, మనము ముందు అసలు ఈ కారకాలంటే ఏంటో చూసుకుందాము. మీలో కొంతమందికి దీని గురించి ఆల్రెడీ తెలిసి ఉండిండొచ్చు. గ్రామర్ తెలిసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. సంస్కృత వ్యాకరణం చదువుకున్న వాళ్ళకి కొంతవరకు ఇది తెలుస్తుంది. సంస్కృత వ్యాకరణం తెలియని వాళ్ళ కోసము కొంచెము మనం చూసుకుందాము దీన్ని. కారక విశేషాలంటే ఏంటి అని. ఎందుకంటే ఆయన చెప్తున్నది మళ్ళీ అర్థం కావాలంటే ఇక్కడ కొంచెం తెలియాలి మనకు. కొన్ని టెక్నికల్ టర్మ్స్ వాడతాడాయన. ఇక్కడ సంప్రదానం అన్నాడు. కారక భేదాలంటాడు. మధ్య మధ్యలో అవన్నీ చెప్తూ ఉన్నాడు కాబట్టి. షట్కారకాలని ఉంటాయి. 6 కారకాలు. ఆ 6 కారకాలేమి అంటే కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకము అని ఉంటాయి. ఇవి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి విభక్తుల్లో ఉంటాయి. ఒక సెంటెన్స్ ఫార్మ్ చేస్తున్నప్పుడు సాంస్క్రిట్‌లో ఎవరి వల్ల ఆ కర్మ జరుగుతున్నది? రాముడు సీత కోసము రావణాసురుడి పైన లంకలో బాణాలను వేశాడు అనున్నదనుకోండి. లంకలో అన్నది అధికరణ కారకము. ఎక్కడ జరిగింది అని. తూణీరాల్లో నుంచి తీసిన బాణాలతో అనున్నదనుకోండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వాటిని, ఆ బాణాలను అని. ఎవరి కోసము సీత కోసం ఆయన యుద్ధం చేశాడు. లేదా రావణాసురుడిని చంపడం కోసం బాణం తీశాడు. ఏ ఉపకరణము బాణము? ఎందుకోసము? సీతను విడిపించడం కోసము. రావణుడి పైకి. ఎవరు? రాముడు అని ఈ కర్తృ, కర్మ, కరణ, సంప్రదాన, అపాదాన, అధికరణ కారకాలని షట్కారకాలుంటాయి. ఎవరి చేత, ఎవరి కోసము, ఎందుకోసము, ఎందుకొరకు, దేనివల్ల, ఎక్కడ, ఎవరు అని ఇవన్నీ ఉండాలి. ఒక విషయము చెప్తూ ఉన్న సమయంలో నేను మోక్షం కోసము ఇదిగో ఈ శాస్త్రము చదవడం వల్ల
ఇక్కడ ఈ సాధన చెయ్యడం వల్ల అని చెప్తూ ఉన్నప్పుడు, నేనని ఒకడు కర్త ఉండాలి. దేనికోసము మోక్షం కోసమని ఒకటుండాలి. ఎక్కడ అంటే ఇక్కడ కూర్చొని చేస్తున్నాను. దేంతో అంటే ఇదిగో శాస్త్రాలు చదవడం వల్ల అని ఇవన్నీ ఉండాలి. ఇటువంటి కారకాలన్నీ ఉంటే దాంతో కర్మ జరుగుతుంది. ఒక కర్మ జరగాలి అంటే సబ్జెక్ట్ ఉండాలిది. కర్తృకారకం అంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, ఇంకేంటేంటో ఉండాలి. దేంతో జరిగింది, ఎక్కడ జరిగింది, వేర్, వాట్, వెన్, హౌ, విచ్ అని. ఈ రకంగా మొత్తం అన్ని పార్ట్స్ ఉంటేనే, ఈ 6 పార్ట్స్ ఉంటేనే కర్మ జరుగుతుంది. కర్మ జరగాలంటే మరి ఈ కారకాలు ఉండాలి మరి. సబ్జెక్ట్స్ ఉండాలి, ఆబ్జెక్ట్స్ ఉండాలి, వేర్, వెన్, హౌ, వాట్ అవన్నీ ఉండాలి. మనకిప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, నువ్వు ఆప్తించుకుంటాను, పోయి తెచ్చుకుంటాను మోక్షాన్ని అంటే, నువ్వొక పని చేసి, మోక్షాన్ని సాధిస్తాను అన్నావనుకో. నువ్వొక పని చేసి పరబ్రహ్మను సాధిస్తాను అన్నావనుకో. పరబ్రహ్మ ఒకటుండాలి, నువ్వొకటి ఉండాలి, నువ్వొక పని చెయ్యాలి, అందుకోసం ఉపకరణాలు, టూల్స్, పనిముట్లుండాలి. ఇవన్నీ కూడి రావాలి. ఒక 6 రకాల కారకాలన్నీ కూడి రావాలి. అవన్నీ వేరు వేరుగా ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వే పరబ్రహ్మవై ఉన్నావనుకో. నువ్వే పరబ్రహ్మమైనప్పుడు నిన్ను, నువ్వు, నీలోనే ఎందుకంటే ఉన్నదంతా ఒకటే గదా! నిన్నే ఇది నువ్వు. నువ్వు, నిన్ను, నీ ద్వారానే, నీ కోసమే, నీ దగ్గర నించే, నీలోనే పొందవలసి ఉంటుంది. తెలుస్తున్నదా? అప్పుడు నువ్వు నిన్ను, నిన్నే ఉపయోగించుకుని, నీ కోసమే, నీ దగ్గర నించే, నీతోటే, నీలోనే నువ్వు సాధించాలి. ఇట్లా చేస్తావా? ఇవన్నీ వేరుగా లేవు మరి. ఉన్నవన్నీ ఒకటే. నిన్ను నువ్వే అందుకనే మనకు భగవద్గీతలో మాటికి ఆత్మన, ఆత్మానం, ఆత్మని అని చెప్తూ ఉంటారు. నిన్ను నువ్వే, నీలోనే, నీ ద్వారానే నువ్వే సాధించుకోవాలి అని. ఎందుకు అంటే, ఈ కారకాలన్నీ ప్రవిలీనమైపోయిన వస్తువది. ఉన్నది ఒక్కటే ఏకం ఏవ అద్వితీయం. మన ప్రాబ్లమ్ అది. మన ప్రాబ్లమ్ అది. మన సొల్యూషన్ అది. ప్రవిలీన కర్త్రాది కారక విశేష తత్వ విషయా హి విద్య. విద్య అంటే జ్ఞానము. మనం చెప్పుకుంటున్న విద్య ఉపాసనా విద్య, దేవతా విద్య గాదు. మనం చెప్తున్నది ప్రాపంచికమైన విద్యలు గావు. మనం చెప్పుకుంటున్నది బ్రహ్మ విద్య. అది ప్రవిలీనమైపోయిన కర్త్రాది కారక విశేషాలు. కారకాలు ఇప్పుడు షట్కారకాలని ఏం చెప్పుకున్నామో 6 కర్త్ర, కర్మ మొదలైనవన్నీ ప్రవిలీనమైపోయాయి. అన్నీ కరిగి ఒక్కటే తయారయ్యాయి. ఆ రకంగా ఉన్న తత్వ విషయమది ఆ విద్య. తత్ విపరీత కారక సాధ్యేన కర్మణ విరుధ్యతే. దానికి విరుద్ధంగా ఒక కర్మ చెయ్యాలి అంటే కారకాలన్నీ ఉండాలి. కనీసం కొన్నైనా ఉండాలి. ఉంటే 6 కారకాలు చాలా మంచిది. లేకపోతే కొన్నైనా ఉండాలి. కారకాలతోటి సాధించబడే కర్మలకు కారకాలన్నీ లయమైపోయిన జ్ఞానానికి విరోధమున్నది. కాబట్టి ఆ 2 సముచ్చయం చేయడము, నువ్వు కలిపి పట్టుకోవడం అన్నది అనుపపత్తి కుదరనే కుదరదు. మొత్తం అన్ని షట్కారకాలు లయమైపోయిన తర్వాత ఏది ఉన్నదో అది విద్య. షట్కారకాలతో మాత్రమే సాధించుకునేదేదున్నదో అది కర్మ. ఆ 2 ఒకదాంతో ఒకటి ఎట్లా కలుస్తాయి? ఆ 2 విరుద్ధమై ఉండగా. నహి ఏకం వస్తు పరమార్థతః కర్త్రాది విశేషవత్ శూన్యం చేత్ ఉభయదా ద్రష్టుం శక్యతే. ఏకం వస్తు ఒకే వస్తువులో పరమార్థంగా చూస్తే, నిజంగా చూస్తే ఒకే వస్తువులో కర్త, కర్మ మొదలైన కారక విశేషాలు ఉండడము, శూన్యము అవి లేకుండా పోవడము అని ఒకటేసారి ఉభదేధ 2 విధాలుగా ఉండడం అన్నది ద్రష్టం చూడడం నా శక్యతే కుదరదు. ఒకే వస్తువులో కర్త, కర్మ, కరణము, సంప్రదానం, అపాదానం, అధికరణం అన్నీ ఉండడము, లేకపోవడము అన్నది ఒకటే వస్తువులో ఒకటేసారి 2 ఉండడం అన్నది కుదరనే కుదరదసలు. ఒకటేసారి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఒకే వస్తువులో ఇవన్నీ ఉండడం, ఇవన్నీ ఉండకపోవడం అన్నది కుదరదు. కాబట్టి ఎందులో ఇది ఉంటుంది, ఎందులో ఉండదని చూద్దాము. అవశ్యం హి అన్యతరం మిథ్యా స్యాత్ అన్యతరస్య చ మిథ్యాత్వ ప్రసంగే యుక్తం యత్ స్వాభావిక అజ్ఞాన విషయస్య ద్వైతస్య మిథ్యాత్వం.
యత్ర హి ద్వైతం ఇవ భవతి మృత్యోః సహ మృత్యుమాప్నోతి అథ యత్ర అన్యత్ పశ్యతి తదల్పం అన్యః అసౌ అన్యః అహం అస్మి ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ఇత్యాది శృతి శతేభ్యః. ఒకే వస్తువులో పరమార్థంగా చూస్తే కర్త మొదలైన షట్కారకాలతో లేదా కొన్నైనా సరే ఉండడము, అవన్నీ లేకుండా పోవడము అన్నది చూడడం అన్నది ఉండదసలు. కుదరదు. కాబట్టి అన్యతరత్ మిథ్యా స్యాత్ అవశ్యం. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి ఆభాస అవ్వాలి. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి నిజంగా ఉండాలి. ఒకటి నిజంగా ఉండదు. అందులో ఆభాసగా మిథ్యాగా ఉన్నది ఏది అంటే అన్యతరస్య చ మిథ్యాత్వ ప్రసంగే. ఈ రెండిట్లో ఒక్కటి మిథ్యా ప్రసంగం ఉన్నది అంటే అది స్వాభావికంగా అవిజ్ఞాన విషయమైన ద్వైతంలోనే మిథ్యాత్వం చెప్పాలి మనము. కాబట్టి ఎందుకు అంటే ఎక్కడైతే ద్వైతంలాగా కనిపిస్తుందో అని బృహదారణ్యకంలో వాడింకా అట్లా ద్వైతంలోనే ఉన్నాడంటే ఒక మృత్యువు నుంచి ఒక మృత్యువును పొందుతూనే ఉంటాడు అని కఠోపనిషత్తులో. వేరేది చూస్తూ ఉన్నంత వరకు వాడు అల్పంగానే తెలుసుకుంటూ ఉంటాడని చాందోగ్యోపనిషత్తులో. వాడికి అన్యంగా నేనున్నాను అన్నవాడు మళ్ళీ వేరుగా ద్వైతంగా చూస్తూ ఉన్నవాడు మృత్యువు నుంచి మృత్యువును పొందుతూ ఉంటాడని బృహదారణ్యకంలో. ఉదరమంతరం కురితే ఏ మాత్రం ఏ కొంచెము అంతరము భేదం చూసినా గూడా వాడికింక భయమే, మృత్యువే ఉంటుంది అని తైత్తరీయోపనిషత్తులో ఈ రకంగా ఎన్నో వందల వేదవాక్యాల్లో ఇదే విషయం చెప్తూ ఉన్నారు. కాబట్టి ద్వైతం ఎప్పుడు మిథ్యాగా ఉంటుంది. అది అజ్ఞాన విషయమై ఉంటుంది. అది వేరేగా అన్యము, భేదము చూస్తూ ఉంటుంది కాబట్టి, ఇది అనిత్యమని మనము నిర్ణయించుకున్నాక, కర్మల వల్ల కలిగే ఏదున్నదో అది అనిత్యమైందని తెలిసిన తర్వాత, మిథ్యాభూతము, ఆభాస మాత్రమని తెలిసిన తర్వాత, ఇంక మిగిలిపోయిందేమి విద్య నిత్యము. ఆ విద్య వల్ల అంటే కర్మల వల్ల గాదు. కర్మలు అసలు విద్య, జ్ఞానము కలపడం అన్నది కుదరని గూడా కుదరదు. జ్ఞానం, మోక్షం దాని వల్ల మాత్రమే అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంచెం మనకు భాష్యం మిగిలి ఉన్నది. దాన్ని మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.